పరిశుద్ధుడైన నా దేవ, కృపాకానికి గల మా ప్రభువ, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభు. అయిపోయినా ఇప్పటి వరకు అయ్యా నీ బిడ్డలు సంగముగా కూడుకొని అయ్యా నీ నామాన్ని మహిమపరుచుకున్నారు, గణపరుచుకున్నారు ప్రభువ. మరి ఈ సమయంలో నా తండ్రి ఇదిగానైనా ఈ యొక్క వాక్యం ధ్యానం చేయాలని ఆశతో ఉన్నాము ప్రభు. నీ దాసుని జ్ఞాపకం చేసుకో. నీ వాక్యము నా తండ్రి ఇదిగానైనా వెతటానికి సిద్ధపడి ఉండగానైనా నీ యొక్క దాసునికి తోడుగుండి ఆత్మీయ సహాయం దయచేయమని ప్రభు నీ చేతులుగా చెప్తున్నాను ఆయన. అయ్యా ఇదిగానైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభు ఇదిగానైనా నీ దాసుని చిలుజను మరుగుపరుచుకొని నీ ఆత్మశక్తి మాత్రమే, ఆత్మ బలం మాత్రమే నింపి నోరుగా బోర్గా మాత్రమే వాడుకోమని వినగల చెవులు గ్రహించే హృదయం అందరికీ దయచేయమని మా ప్రియుడైన యేసుక్రీస్తునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చాలా మంచిదమ్మా. మరి పరిశుద్ధమైన దేవుని యొక్క నామాన్ని ఆరాధించడానికి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. నమస్కారానికి సంస్కారం కదా, చాలా మంది చెప్పట్లేదు, చెప్పాలి. ఓకేనా? ఇది దేవుడి పక్షంగా మనము కూడుకొని ఉన్నాము. ఇది దేవుడి కార్యము, సహవాసములు ఉన్నాం కనుక ఒకరొకరు ప్రేమించుకున్న వారు అయితే మరి నమస్కారము దేవుని యొక్క నామములు తెలియజేసినప్పుడు మీరు కూడా ప్రతి నమస్కారం చేయటము సంస్కారము, అది దేవునికి ఇష్టమైన కార్యము. ఆ విధంగా ప్రతి ఒక్కరు ఉండాలని నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఒక్క అమ్మాయి చెప్తుంది హల్లెలూయా. చాలా మంచిది. మరి ఈరోజు అంశం ఏంటంటే శ్రమ మేలు నిమిత్తము అనుగ్రహింపబడుట. శ్రమ మేలు నిమిత్తము అనుగ్రహింపబడుట. శ్రమ ఏంటి? శ్రమ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా. మరి శ్రమ ఎందుకు మేలు అయింది అని మనకి ఒక డౌట్ వస్తుంది కదా, అవునా? శ్రమలు ఇష్టపడతారు ఎవరైనా? ఏమ్మా, శ్రమలు ఇష్టపడరు కదా. ఎందుకంటే ప్రతి మానవుడు, ప్రతి మనిషి సంతోషంగా ఉండాలని దేవుడి యొక్క ఆలోచన కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే శ్రమ మనకి మేలు ఎలా అయింది అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రమ మనకు ఒకసారి కష్టాలు వచ్చినప్పుడు, కష్టం నాకు ఎందుకు పెట్టాడు దేవుడు? కష్టం అనగా, బాధ అనగా, దుఃఖం అనగా, వేదన అనగా, వీటన్నిటికీ ఒకటే కారణం ఏంటంటే శ్రమ. ఓకే, శ్రమ వస్తేనే ఇవన్నీ, ఒకళ్ళు కష్టం వచ్చింది, ఒకళ్ళు బాధ వచ్చింది, ఒకళ్ళు నష్టం వచ్చింది. సరే, ఏదైనప్పటికీ శ్రమ వలన మనకి మేలు కూడా ఉంటుందంట. కీడు వెనకాల ఏముంటుందమ్మా? మేలు అని దేవుడు చెప్పాడు కదా. కీడు వెనకాల మనకి మేలు దాచించిన దేవుడు కనుక శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమ ద్వారానే మనకి మేలు కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక శ్రమ అంటే మనకి ఒకసారి ఆలోచన చేసుకుంటే శ్రమ 3 విధాలుగా వచ్చింది. శ్రమ ఏ విధంగా వచ్చిందమ్మా? 3 విధాలుగా వచ్చింది. ఇప్పుడు ఒక్కోసారి మనము కొంతమంది చూస్తూ ఉంటే క్యాన్సర్ వస్తూ ఉంటుంది అమ్మా, క్యాన్సర్ వస్తూ ఉంటుంది. క్యాన్సర్కి ప్రధానమైన కారణము ఏంటి అంటే మనము రసాయన పదార్థాలు సేవించడం ద్వారా ఈ లోకముగా ఇప్పుడు మనకి అందరూ జంక్ ఫుడ్ తింటా ఉంటాం కదా. పిజ్జాలు, బర్గర్లు. ఏమ్మా బాబు కొంచెం నాన్న, జంక్ ఫుడ్ తింటా ఉంటాం. ఇప్పుడు దాని ద్వారా మనకి క్యాన్సర్ వస్తుంది. ఇంకా ప్రధానమైన క్యాన్సర్ దేని ద్వారా వచ్చిందంటే పొగాకు ద్వారా వస్తుందని ఇప్పుడు గవర్నమెంట్ వారు లేదంటే పండితులు చెప్తా ఉంటారు. పొగాకు దాన్ని సిగరెట్ రూపంలో కానీ, బీడి రూపంలో కానీ, కొంతమంది తంబాకు రూపంలో కానీ వేసుకుంటా ఉంటారు. అది దానివల్ల కూడా ఏమొచ్చింది? క్యాన్సర్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ శ్రమ ఎందుకు వచ్చింది? వాడు సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగటం వల్ల, తంబాకు తినేవాళ్ళు తంబాకు తినటం వల్ల ఈ క్యాన్సర్ వస్తూ ఉంటుంది. దానికి కారణం ఎవరు? దేవుడు కాదు. దానికి కారణం ఎవరు?
దేవుడు కాదు. దానికి ఆ శ్రమకి కారణము, ఆ క్యాన్సర్‌కి, ఆ వ్యాధికి కారణం ఎవరంటే దేవుడు కాదు. అర్థమవుతుందా? కారణం కాదు. ఎవరు కారణము? మనమే. ఏమ్మా? మనమే. కనుక చాలామంది ఇలా చేయొద్దురా, ఇలా ఉండకూడదురా అంటే, నేను ఇలాగనే ఉంటానంటే నీ ఇష్టం. ఇప్పుడు ఒకప్పుడు నేను తాగేవాడిని. దేవుడి దగ్గరకు వచ్చినాక మారిపోయాను. దేవుడి దగ్గరకు వచ్చినాక ఆ సిగరెట్లు తాగటం మానేశాను. పొగాకు గుట్కా కూడా తిన్నాను. గుట్కాలు మానేశాను. ఎందుకు? దేవుని యొక్క మాట వినటం వల్ల. దేవుని యొక్క మాట వినటం వల్ల నా జీవితం మారిపోయింది. ఇప్పుడు మారిన తర్వాత కూడా శ్రమలు వస్తూ ఉంటాయి కొంతమందికి. ఏమ్మా? మారిన తర్వాత కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తూ ఉంటాయి అంటే, దేవుళ్ళో పరిపూర్ణ లేకపోవటం వల్ల శ్రమలు వస్తూ ఉంటాయి కొంతమందికి దేవుళ్ళో పరిపూర్ణ లేకపోవటం వల్ల శ్రమలు వస్తూ ఉంటాయి. ఇంకా పరిపూర్ణ ఉన్నా కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. ఇదేందండి? లోకంలో ఉన్నా కానీ శ్రమలు వస్తాయి అంటావు, దేవుళ్ళకు ఉన్నా కానీ శ్రమలు వస్తాయి అంటావు. మరి దేవుళ్ళు పరిపూర్ణత ఆత్మీయంగా ఉన్నా కానీ శ్రమలు వస్తాయి అంటావు అంటే, ఆత్మీయంగా ఉన్న వాళ్ళకి శ్రమలు వస్తే అది మేలవుతుందట. అది దీవులకరంగా దేవుడు మారుస్తాడంట. ఈరోజు మనం మాట్లాడేది, దేవుడు మనతో మాట్లాడేది మాట ఏంటంటే, మనం కరెక్ట్గా ఉంటున్నాం. ఆ పొగాకు తింటలేదు, పాపము చేయట్లేదు, కానీ శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. మరి ఈ ఎందుకు వస్తున్నాయి? నేను కరెక్ట్గా ఆత్మీయంగా ఉంటున్నాను, ఆత్మీయంగా బలపడుతున్నాను, ఆత్మీయంగా నేను దేవుళ్ళు ఉంటున్నాను, నాకు శ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ మిగతా వాళ్ళకి వచ్చే శ్రమలు అంటే, ఈ లోకంలో ఉన్న అంటే ఒక రకంగా పాపం అనుకోండి, పాపం ద్వారా వచ్చే శ్రమలు, అది దేవుడు ఏం చేయలేడు. ఓకే, అది మన చేసుకున్న పాపం వల్ల వచ్చే శ్రమలు దేవుడి పట్టించుకొని కూడా మనకి చూడను కూడా చూడడు. ఓకేనా? ఎప్పుడు చూస్తారంటే పశ్చాత్తాపపడి ఏసుతో పాటు ఇద్దరు దొంగల్ని సిలువకి వేశారు కదా. సిలువకి వేసినప్పుడు ఒక దొంగ ఏమో పశ్చాత్తాపడ్డాడు, ఒక దొంగ ఏమో పశ్చాత్తాప పడలేదు. ఎవరిని చూశాడు దేవుడు? పశ్చాత్తాప పడిన వాడిని చూశాడు దేవుడు. వాడిని నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. దేవుణ్ణి పశ్చాత్తాపడకుండా ఉన్న వాడి యొక్క ఆ దొంగ జీవితం, వాడు ముఖం కూడా చూడలేదు యేసయ్య. కనుక పశ్చాత్తాపడి నన్ను క్షమించు ప్రభు అంటే దేవుడు క్షమిస్తాడు. క్షమించిన తర్వాత మనం దేవుళ్ళు ఉండాలి. దేవుళ్ళు ఉన్న తర్వాత మనము విశ్వాసంగా ఉన్నప్పుడు శ్రమలు ఎందుకు వస్తాయి అనేది, ఆ శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమ నుండి మన దేవుడు ఏ విధంగా తప్పిస్తాడు, ఆ శ్రమలు ఎందుకు వస్తాయి అనేది ఆలోచన ద్వారా ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు రాసిన కీర్తనలో, దావీదు రాసిన 119వ దావీదు కీర్తనలో, 119వ దావీదు కీర్తన, 119వ దావీదు కీర్తన 71వ వచనము చదువుకొని మనం ముందుకు సాగుదాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమ నుండి ఉండుట. ఇక్కడ దావీదు ఏమన్నాడమ్మా? నాకు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అంటాడు. శ్రమ ఎలా మేలైంది చూడండి. దావీదు జీవితంలో ఒకసారి శ్రమ వచ్చినప్పుడు అది మేలయ్యి మనకు ఉంటుంది, మేలు ఉంటుంది. శ్రమ నుండి ఉన్నప్పుడు చాలా మంది చూడండి, చాలా మంది మనం విశ్వాసంగా ఉన్నప్పుడు కొంతమంది ఈ లోకమైన స్నేహితులు, లోక సంబంధమైన స్నేహితులు మనకి ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని సమయంలో మనం ఉండని స్థలంలోకి రమ్మంటారు. ఏమ్మా? ఉండని అంటే ఇప్పుడు సపోజ్ పేకాట ఆడుతున్నారు మన స్నేహితులు పేకాట ఆడుతుంటే, ఇప్పుడు నాకు పేకాట ఆడటం ఇష్టం లేదు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ఇప్పుడు పేకాట ఆడేవాళ్ళు, అరే నువ్వు నా స్నేహితుడు పక్కన కూర్చోరా, ఏమి కాదు నాకు తోడుకుంటారని కొంతమంది తీసుకెళ్తారు. ఆ సమయంలో టక్కన పోలీసులు వచ్చి ఆడేవాళ్ళని తీసుకెళ్తారు, పక్కన కూర్చున్న వాళ్ళు కూడా తీసుకెళ్తారు. ఎందుకంటే మీకు అనుభవం లేదు కాబట్టి, స్త్రీలైన వారికి పురుషులైన వారికి తెలుసు. ఎందుకంటే నేను కూడా ఆ గోవాకి పేకాట ఆడేవాడిని. మా ఊర్లో పోలీసులు వచ్చి పేకాట ఆడేవాళ్ళు వాళ్ళని ఆ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా తీసుకెళ్తారు. ఎందుకంటే అది ఆ స్థలంలో మనం ఉండకూడదు.
ఇప్పుడు అది మనకి శ్రమే కదా. ఇప్పుడు వాళ్ళు బలవంతం చేస్తారు, నేను రాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను అసలు ఆ అపవిత్రమైన స్థలంలో, దావీదు రాసిన కీర్తనలో 1వ అధ్యాయంలో అపవాసులు కూర్చున్న చోటన నేను కూర్చుండకూడదు అని నువ్వు అసలు వెళ్ళకుండా ఉన్నావు అనుకోండి, ఆ శ్రమ వచ్చిద్దా? ఆ శ్రమ రాదు. అందుకే ఇక్కడ ఇది చూడండి, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. ఒక్కోసారి అది శ్రమ అనుకో, నేను వెళ్ళకుండా వాళ్ళని బలవంతం చేయటానికి నీకు బాధ అనిపించి ఉండొచ్చేమో, అదే నా స్నేహితుల మాట కాదంటున్నానే, కానీ తప్పదు, నేను రానని చెప్పాలి. నువ్వు ఏదైతే లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైన జీవితం జీవిస్తున్న వారికి మనం దూరంగా ఉండాలి. వాళ్ళని బలవంతం చేస్తూ ఉంటారు. ఒకసారి మన మనసు నొప్పించాలని వాళ్ళు బలవంతం చేస్తున్నప్పటికీ మనమే శ్రమ పడుతుంది రాను అని అనాల్సి వచ్చింది. ఇక్కడ దావీదు కూడా ఆయన నిజంగానే ఆయన జీవితంలో చూస్తే అనేకమైన శ్రమలు అనిపించాడు, అనేకమైన శ్రమలు. చూడండి, ఆ ఇశ్రాయేల్ ప్రజలకు మొదటి రాజు సౌలు యొక్క జీవితంలో దావీదు యొక్క అనుసరుడిగా ఉన్నప్పుడు దావీదు కూడా ఆ సౌలు ద్వారా ఎన్నో శ్రమలు అనిపించాడు. ఎందుకంటే రాజు కంటే, యుద్ధంలోకి వెళ్తే రాజు కంటే దావీదు ఎక్కువ మందిని చంపేవాడు. ఎందుకంటే ఆయన బలాఢ్యుడు, దేవుని యొక్క శక్తి దావీదుకుంది. ఉన్నప్పుడు దావీదు సౌలు యుద్ధంకి వెళ్తే సౌలైన రాజేమో 1000 మందిని చంపితే ఈయన 10,000 మందిని చంపేవాడు. సౌలు ఎంతమందిని చంపితే, ఏ మందిని చంపితే ఈయన 10,000 మందిని చంపాడు. అంత బలాఢ్యుడు దావీదు. ఇప్పుడు ఈయన జనాలు నన్ను కాకుండా, రాజును కాకుండా దావీదును పొగుడుతున్నారని ఈర్ష్యతో, కుళ్ళుతో దావీదును చంపాలని సౌలు చూశాడు. చాలా తరిమాడు. అసలు ఒక్క చోట ఉండకుండా, ఇక్కడ స్నేహకాలంలో దాక్కుండా అనుకోండి దావీదు, సౌలు తెలుసుకొని వచ్చేసాడు. ఎక్కువ నుంచి ఇంకో చోటకి పోతే అక్కడికి వచ్చేసాడు. అస్సలు నిద్రపోని లేదు సౌలు దావీదుని, అంతగా శ్రమ పెట్టేశాడు. సరే, ఆ సౌలు తర్వాత, సౌలు అనంతరము రాజుగా దావీదు సింహాసనం ఎక్కాడు. అయినా కానీ శ్రమలే. ఎవరి ద్వారా? తన కుమారుడైన అబ్షలోము ద్వారా శ్రమలు వచ్చేసినాయి. కుమారుడైంది, నా తండ్రిని చంపి నేను సింహాసనంలో కూర్చోవాలి, నా తండ్రిని చంపి చూడండి ఎంత ఈరోజు పిల్లలు కూడా అలాగే తండ్రికి గౌరవించకుండా ఉంటున్నారు కదా. ఇప్పుడు చూడండి, తండ్రికి గౌరవించకుండా ఉంటే అబ్షలోము జీవితం ఒకసారి వివరిస్తాను. కానీ అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్షలోము తండ్రిని చంపాలని ఆలోచన చేశాడు. ఇప్పుడు తండ్రి కొడుకుని చంపగలడా? కొడుకు చంపలేడు, కొడుకుని తండ్రి చంపలేడు. కానీ కొడుకు మాత్రం తండ్రిని చంపి ఆ సింహాసనము ఆయన కూడా కొడుకుని ఎదురు పడకుండా అనేక చోట్ల పారిపోయి దాక్కున్నాడు దావీదు. ఆయనకి ఎంత శ్రమ ఒకసారి ఆలోచన చేయండి. తండ్రిని కొడుకే తరుముతుంటే ఆ మానసిక క్షోభ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కానీ దేవుడు మాత్రము దావీదు పక్షంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతకంటే చిన్ననాటి నుంచి కూడా శ్రమలు పొందుకున్నాడు దావీదు. చిన్ననాటి నుంచి ఆయన సుఖమైన జీవితం లేదు. పోయినసారి చెప్పే కదా, ఆయన గొర్రెలు కాసుకుంటూ చిన్నతనం నుంచి, ఆయనకు ఊహ వచ్చిన కానించి గొర్రెల వైపు ఆ గొర్రెలు కాసుకుంటూ తిరిగాడు. పొలాల చుట్టూ, అడవుల తట్టు తిరుగుతూ ఉన్నాడు. ఆయనకి శ్రమ, ఆయన భయంకరమైన శ్రమ వచ్చింది ఆయన. అయినప్పటికీ ఏమంటున్నాడు, చక్కటి మాట అంటున్నాడు కదా, మనం చదువుకున్న 119 దావీదు కీర్తన, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. ఎందుకంటే ఆ శ్రమని దేవుడు చూశాడంట. ఎవరు చూశారమ్మా? ఆ శ్రమని దేవుడు చూశాడు. అయ్యో, దావీదుని కాపాడాలి, దావీదు యథార్థవంతుడు, దావీదు నా హృదయ అనుసరుడు అని చెప్పేసి దావీదుని కాపాడాడు. ఆ ఉన్నతమైన సింహాసనము స్థిరపరిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా దావీదుకు శ్రమ వచ్చినప్పుడు అది శ్రమ మేలాయను. చూడండి, యోబు విషయంలో మనం చూస్తే, యోబు ఊజు దేశంలో మహాధనవంతుడంట. ఊజు దేశంలో మహాధనవంతుడమ్మ. ఆయన ప్రతిరోజు తనకి 7 కుమారులు ఉంటారు. యోబుకి 3 కుమార్తెలు, మొత్తం 10 మంది సంతానం. ఎంతమంది సంతానం అమ్మా? 10 మంది సంతానం. ఈరోజు మనం ఒక్కళ్ళనే పెంచలేకపోతున్నాం.
కానీ యోబుకి ఎంతమంది సంతానం? 10 మంది సంతానం. 10 మంది సంతానం. ప్రతి హృదయము నా బిడ్డలు పాపం చేస్తారేమో అని చెప్పి వాళ్ళని లేపి ప్రార్థనలో కూర్చోబెట్టి ఆయన ప్రార్థన చేసేవాడు. యోబు తన బిడ్డల్ని పొద్దునే ఉదయకాలం లేపి ప్రార్థనలో కూర్చోబెట్టేవాడు. నా బిడ్డలు ఏమైనా గడిచిన రోజు పాపం చేశారేమో అని క్షమాపణ అడిగి. అంత నమ్మకమైన వాడు ఎవరు? యోబు. యోబు నమ్మకమైన వాడు, యథార్థవంతుడు కూడా అంట. యథార్థవంతుడు, నమ్మకమైన వాడు, నీతిమంతుడు. ధనం ఉంది. మళ్ళీ ఎంత ధనం ఉంది? చాలా ధనం ఉంది. ఆయన ఊజు దేశములోనే గొప్ప ధనవంతుడు. ఆయన తర్వాతే ఆ ఊళ్ళో ఎవరైనా డబ్బు ఉందంటే, ధనం ఉందంటే ఆయన తర్వాతే. కానీ అలాంటి యోబుకి శ్రమ వచ్చింది. ఏమొచ్చింది శ్రమ? ఆయనకున్న ఒక్క రాత్రిలోనే 7 కుమారులు చనిపోయారు, 3 కుమార్తెలు చనిపోయారు, ధనం మొత్తం పోయింది, సంపాదన మొత్తం పోయింది. రాత్రే ఒంటి నిండా కురుపు వచ్చేసింది ఆయనకి. రాత్రే ఒంటి నిండా కురుపు వచ్చేసింది. కురుపు వచ్చి ఏమైంది? ఆయన గోక్కుంటాను కూడా గోర్లు అరిగిపోయి చిల్లపెంకులతో గోక్కునేవాడు. అంత భయంకరమైన కురుపులు వచ్చినాయి ఆయనకి. ఎక్కడ పడితే అక్కడ జిల గోక్కునే ఉన్నవాడు. గోక్కుంటూనే ఉన్నవాడు. అంత భయంకరమైన శ్రమ వచ్చింది. ఇప్పుడు ఆ శ్రమ కారణం ఎవడో తెలుసా? సాతానుడు. ఆ శ్రమ కారణం ఎవరమ్మా? సాతానుడు అంట ప్రతిరోజు దేవుడి దగ్గరికి పోతాడంట. ఏం చేస్తాడు? ప్రతిరోజు దేవుడి దగ్గరికి పోతాడు. దేవుడి దగ్గరికి పోయి ఏం చెప్తాడు? ఫిర్యాదు చేస్తాడు. ఏమ్మా? ఫిర్యాదు చేస్తాడు. మన మీద ఫిర్యాదు చేస్తాడంట. ఏమని? ఇదిగో పలానా సహోదరి మంచిది కాదు, పలానా సహోదరుడు మంచిది. మన కొరకు ఫిర్యాదు చేస్తాడు వాడు. మన కొరకు ఫిర్యాదు చేస్తా ఉంటాడు. యోబు విషయంలో కూడా ఆ విధంగానే ఫిర్యాదు చేయడానికి వెళ్ళి యోబు ఆయన భక్తిపరుడు కాదు, ఆయన యథార్థవంతుడు కాదు, ఆయన నీతిమంతుడు కాదని దేవుడికి ఫిర్యాదు చేస్తున్నాడు యోబు గురించి సాతానుడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే కాదు, ఆయన మంచి నీతిమంతుడు, యథార్థవంతుడు అని సాక్ష్యం చెప్తున్నాడు. ఊరుకో దేవుడా, నువ్వు అన్ని ఇస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను లైక్ చేస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు. లేదంటే నీకు భక్తి కలిగి ఉంటున్నాడు, నిన్ను ఆరాధిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయనకిచ్చిన ధనాన్ని బట్టి, ఆయనకిచ్చిన హోదాను బట్టి ఆయన నిన్ను ఆరాధిస్తున్నాడు తప్ప ఆయన మొత్తం జీరో చేసేయి, అన్ని తీసేస్తే ఏమైతే అసలు దేవుడు ఉన్నాడా అని క్వశ్చన్ వేసుకుంటాడు. ఉంటే నాకు ఎందుకు ఈ కష్టాలు అంటారు. అవునమ్మగా? కష్టాలు వచ్చినప్పుడు ఏమంటారు మనం? దేవుడు ఉన్నాడా? అసలుకి ఉన్నాడా దేవుడు అనుకుంటాం. కష్టాలు ఎందుకు వచ్చినాయి? దేవుడు ఉంటే ఎందుకు వస్తాయి కష్టాలు మనకి అని క్వశ్చన్ వేసుకుంటా ఉంటామా లేదా? అలాగనే యోబుకు ఉన్నాయి మొత్తం తీసేయి దేవా. తీస్తే అప్పుడు తెలిసింది ఆయన అసలు రూపం. మానవ రూపం అన్ని పోయినాక తెలిసింది. అన్ని ఇస్తున్నప్పుడేమో నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడు ఇస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమకి అసలు దేవుడు ఉన్నాడా అంటాం. ఇక్కడ యోబు కూడా అలాగే అంటాడు అని సాతాను యొక్క ఆలోచన. అందు నిమిత్తం ఫిర్యాదు చేయటానికి పోయాడు. సరే, దేవుడు ఏమనంటే నీ చేతిలో యోబుని పెడుతున్నాను, నువ్వు శోధించుకో. ఏం చేసుకో? శోధించుకో. అంటే నువ్వు వేసిన కంచె ఉంటది కదా, కాపుదల కంచె. మనకి అందరికి కాపుదల కంచె ఉంటదండి. దేవుడు ఇచ్చిన కాపుదల కంచె మనకు ఉంటది. దేవుని బిడ్డలకి కాపుదల కంచె ఉంటది. ఆ కంచె తీసేస్తేనే సాతానుడు రాగలడు. ఓకే, ఇప్పుడు అక్కడ ఆ కంచె తీసేశాడు, సాతానుడు శోధించాడు. రాత్రి మొత్తం పోయినాయి. కానీ దేవుడి కొరకు నిలబడ్డాడు, 2 ఆశీర్వాదాలు పొందుకున్నాడు యోబు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది? 2 ఆశీర్వాదాలు. శ్రమ పొందుకున్నాడు, బాధ అనిపించాడు, కష్టం అనిపించాడు యోబు. దాని వెనకాల 2 దీవెలు కూడా పొందుకున్నాడు. హల్లెలూయా. కోల్పోయిన 7 కుమారుల్ని దేవుడిచ్చాడు, కుమార్తెల్ని దేవుడిచ్చాడు, మళ్ళీ శ్రీ సంపద దేవుడిచ్చాడు, ధనము దేవుడిచ్చాడు, అన్ని ఇచ్చేశాడు. చూడండి, రూతు గురించి మనకి ఆలోచన చేస్తే తన భర్త చనిపోయినప్పటికీ ఆమె ఎక్కడికి వెళ్ళాలి?
తన ఓర్పులాగా తన మన తోడుకోవడంతో పాటు పుట్టింటికి పోవాలి. కానీ రూత్ అలా వెళ్ళా. వాగ్దానం చేసుకున్నాను నేను వివాహప్పుడు ఇదే నా ఇల్లు అని. ఇప్పుడు ఇదే నా ఇల్లు, నువ్వు ఆరాధించే దేవుడే నా దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడే నా దేవుడు అని ఇక్కడ ఆ రూతు ఏదైతే సమర్పణ కలిగి ఉందో, ఆ సమర్పణ కలిగినప్పుడు ఆమెకి భర్త చనిపోయాడు, పాప పరదేశానికి వచ్చింది, ఆమెను ఆదుకోవటానికి ఎవరు లేరు. ఆ గృహంలో ఆ కుటుంబంలో మగ పురుషులు అనే వాళ్ళు లేరు, మగవాళ్ళని లేరు. అత్త ఒక్కటే ఉంది. ఎందుకంటే తన మామ చనిపోయాడు, తన మర్ది చనిపోయాడు, తన భర్త చనిపోయాడు. కానీ ఆ అత్తతో పాటు ఇదిగో అత్త, ఇదిగో నీతోనే నేను ఉంటాను, నీ ఆరాధించే దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, నువ్వు అడుక్కుని తింటే నేను అడుక్కుని తింటా అన్న ఆలోచనకు వచ్చేసింది. చూడండి ఏమంటారు, ఇప్పుడు చనిపోతే నా భర్త లేడు కదా మీ దగ్గర ఎందుకుంటాను అంటారు చాలా మంది. అమ్మా కదా, భర్త లేని చోట నేను ఉన్నాను అంటారు, పుట్టింటికి వెళ్ళిపోతా. కానీ ఈ రూత్ అలా వెళ్ళలేదు. కానీ దేవుడు ఆమెకున్న శ్రమ వెనకాల, ఆ శ్రమలు పడ్డ తర్వాత మంచి భర్తని దేవుడు బోయాజు ద్వారా అనుగ్రహించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అదే అంటాడు, శ్రమ నుండి ఉండటకు నాకు మేలాయును. శ్రమ ఎందుకు వస్తాయని నేను ఎందుకు ముందు చెప్పా, నువ్వు సక్రమైన మార్గం లేకపోతే శ్రమలు వస్తాయి. ఒకవేళ నువ్వు సక్రమైన మార్గంలో ఉండి శ్రమలు వచ్చినాయి అంటే అది నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చుతాడు. హల్లెలూయా. యోబుకు మార్చినట్లుగా, రూతుకు మార్చినట్లుగా నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు, శ్రమ వెనకాల మేలు దాచిస్తాడు. ఆ శ్రమ వెనకాల మేలు ఉందండి, అది గ్రహించకుండా నువ్వు పడిపోయావు అనుకో, నువ్వు దేవునికి విరుద్ధంగా మారిపోతే అది ఇంకా నీ జీవితము ఆత్మీయంగా నిలబెట్టుకోలేవు. కనుక ఆత్మీయమైన జీవితం కలిగిన వాడు శ్రమ వచ్చినప్పుడు ఇది నా మేలుకే అనుకోవాలి. ఏమనుకోవాలమ్మా, శ్రమ వచ్చినప్పుడు ఇది నా మేలుకే. నా కూర్చోండి బాబు, రే కూర్చోమ్మా, కూర్చోమ్మా, కూర్చోండి, కూర్చో అమ్మా, కూర్చోమ్మా, కూర్చో, డాడీ దగ్గర కూర్చో. శ్రమ వచ్చినప్పుడు ఏమనుకోవాలి, మేలుకే. ఒకసారి పరీక్ష పెడతాడు దేవుడు, పరీక్ష పెడతాడు నీకు నాకు పరీక్ష పెట్టినప్పుడు చాలా మంది ఉన్నారు ఆ పరీక్షకి తట్టుకోలేక పడిపోయిన వాళ్ళు, దేవుడు పెట్టే పరీక్షకి తట్టుకోలేక పడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పరిస్థితి తట్టుకోలేక పడిపోతే నీ జీవితము ఎదగలేదు, మన జీవితము ఎదగలేదు. మనకు శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు చూడండి. దావీదు దేవుని వైపు చూశాడు కనుక శ్రమ నొంది ఉండటకు నాకు మేలాయను అంటాడు. శ్రమ నొంది ఉండటకు, శ్రమ నొంది. లోకములో మనకి ఏది లేకపోయినా దేవుడు ఉంటే చాలు. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందుకని నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. దావీదు అంటాడు, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా, ఈ లోకంలో నాకు ఏది ఎక్కర్లేదు, నువ్వు ఉంటే నా జీవితంలో నువ్వు ఉంటే చాలు, ఇంకా మిగతా అయినా నీ తర్వాతే. అందుకే దావీదుని ఉన్నతమైన సింహాసనం, దావీదు సింహాసనము స్థిరపరిచాడు దేవుడు. ఆ సింహాసనంపై యేసయ్య ఏలబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సింహాసనమే. అందుకే శ్రమ నొంది ఉండటకు నాకు మేలాయను. శ్రమ పడ్డాను ప్రభా, శ్రమ పడ్డాను. కొన్ని శ్రమలు మనం తట్టుకోలేకపోతున్నాం. ఇందాక అమ్మాయి సాక్ష్యం చెప్పింది కదా, చిన్న సాక్ష్యమే, చాలా గొప్పగా ఉందమ్మా. ఆ చిన్న సాక్ష్యము ఏముంది, ఆల్ నైట్ ప్రార్థన చాలా గొప్పదమ్మా. ఆల్ నైట్ ప్రార్థన, రాత్రంతా యాకోబు పెనుగులాడాడు. దేనికోసం పెనుగులాడాడు, ఆశీర్వాదం కొరకు పెనుగులాడాడు, దేవుని యొక్క దీవులు పొందుకుంటానికి పెనుగులాడాడు. ఆల్ నైట్ ప్రార్థన యొక్క ఆలోచన అది. రాత్రంతా మనం పెనుగులాడాలి. మన జీవితంలో, మన కుటుంబంలో ఏదైతే తక్కువ ఉందో, ఏదైతే మనం పొందుకోలేకపోతున్నామో, ఏదైతే ఇదిగో దేవుని యొక్క కృప ద్వారా దేవుళ్ళలో ఎదగలేకపోతున్నామో, ఆల్ నైట్ ప్రార్థన వచ్చి మనము దేవుడితో పెనుగులాడితే, దేవుడితో ప్రార్థనాపూర్వకంగా మనం పెనుగులాడితే, అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు.
కొన్ని వాళ్ళు చెప్పే బాధలు, వాళ్ళు పడే కష్టాలు చూస్తూ ఉంటే దేవుళ్ళు ఉంటే ఇవి రావు కదా అనుకుంటా ఉంటాను. కానీ దేవుళ్ళకి రారు. లోకం వైపు చూస్తారు కానీ దేవుళ్ళకి రారు. దేవుళ్ళకి వస్తే సమస్తము మనకి ఆయన సమకూర్చి అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా నమ్మకంగా ఉన్నప్పుడు, శ్రమలు ఎందుకు వస్తాయి? ఒకటి, పరీక్ష ద్వారా వస్తాయి. నిన్ను పరీక్ష పెడుతున్నాడేమో దేవుడు. నువ్వు కరెక్ట్గా ఉన్నావు, దేవుళ్ళు యథార్థంగా ఉన్నావు, నమ్మకంగా ఉన్నావు, దేవుని కొరకు నిలబడుతున్నావు, అది ఇంకా దేవుడు నేను ఉన్నతంగా ఆశీర్వదించడానికే శ్రమలు వస్తున్నాయేమో కనిపెట్టుకొని నమ్మకంగా దావీదు వలె ఉండు. అప్పుడు నీకు ఆ శ్రమ ఏమైందంట? మేలైది. శ్రమ ఏమైందమ్మా? మేలైది. పింగిపోవద్దు శ్రమ వచ్చినప్పుడు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు ఎందుకు వచ్చింది శ్రమ? నేను దేవుడి సన్నిధికి పోతున్నాను, నాకు ఎందుకు వచ్చింది ఈ శ్రమ? నాకంటే ఎల్లనలు బాగున్నారు కదా, వాళ్ళకున్న శ్రమ మనకుండదండి. మనకి ఈ శ్రమ ఇట్టొచ్చి అట్టుపోయేది, ఇట్టొచ్చి అట్టపోయే శ్రమే. మనం భరించగలిగిన శ్రమను మాత్రమే పెడతాడు. ఇప్పుడు లోకంలో ఉన్న వారికి అది నిరంతరము శ్రమ, అగ్నిలో శ్రమ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు చదివించినట్లుగా, యోబు చదివించినట్లుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే శ్రమ వచ్చిందంటే మనకి మేలైన జ్ఞాపకం చేసుకోండి. ఇంకోటి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మనం చదివినప్పుడు, చదువుతారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమ ఓర్పును ఏం కలిగించిద్దమ్మా? శ్రమ ఓర్పు. పాపం ఇదిగో యోబుకి శ్రమ వచ్చినప్పుడు తన స్నేహితులు వచ్చేసి ఎంతో నచ్చ చెప్పారు. అరే, ఈ శ్రమ ఇటు రాకూడదే, అంటే నువ్వు దేవుళ్ళు లేవా, దేవుళ్ళు సరిగా లేవా, ఆత్మీయంగా సరిగా లేవా, ఆత్మీయంగా జీవించట్లేవా అనే అనేకమైన అనుమానాలు. స్నేహితులు వచ్చి ఆ యోబుని ఆయన జీవితాన్ని ఎత్తి చూపించారు. ఆయన జీవితాన్ని ఏం చేశారమ్మా? ఎత్తి చూపించారు. కానీ ఆ శ్రమ వచ్చినప్పుడు మనం ఓర్పుతూ ఉండాలి. అర్థమవుతుందా? శ్రమ వచ్చినప్పుడు ఓర్పుతో. చదువుకున్న బిడ్డలు సంవత్సరం అంతా చదవాలి కదా, ఓర్పుతో చదవాలి. వాళ్ళు ఆ లెసన్లు ఏదైతే ఉన్నాయో ఓర్పుతో చదవకపోతే వాళ్ళకి లాస్ట్లో ఏం పెడతారు? ఓర్పుతో చదువుతూ ఉంటే పరీక్ష ఉంటుంది కదమ్మా, పరీక్ష ఉంటుంది. మనం కూడా ఓర్పుతో ఉన్నప్పుడు పరీక్ష పెడతాడు దేవుడు. ఆ పరీక్షలు నెగితే అప్పుడు పరీక్షించి ఆ నిరీక్షణతో ఉన్నప్పుడు ఏమంటాడు? శ్రమల యందును అతిశయ పడుదుము, శ్రమల యందును అతిశయ పడుదును అంటాడు మన పౌలు. శ్రమ అందు ఎందుకు? ఆ శ్రమ అందు అతిశయపడతాడంట అండి. శ్రమ వచ్చినప్పుడు ఆయన అతిశయపడతాడంట. శ్రమ వచ్చినప్పుడు ఆయన ఎంతగానో దేవుని వైపు చూస్తూ ఉంటాడంట. ఎందుకంటే ఆ శ్రమ వచ్చినప్పుడు అతిశయపడతా, అంటే ఆ శ్రమ వెనకాల దేవుడు మేలు దయచేస్తాడు అని. ఆ పరీక్ష వెనకాల ఏముంటుంది? నీకు ఫలితాలు ఉంటాయి ఏమ్మా. పరీక్ష వెనకాల ఫలితం ఉంటుంది. మన జీవితంలో ఎందుకు ఇదిగో ఒక్కొక్కటిగా పరీక్షలు వస్తాయి అంటే ఆ పరీక్ష వెనకాల నీకు దీవులు ఇవ్వటానికి, ఆ శ్రమ వెనకాల దేవుడి నిన్ను ఆశీర్వదించటానికని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో పౌలు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చదవండి. 1వ అధ్యాయం 30వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమపడు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిను. శ్రమపడుటకు ఏం చేశాడమ్మా? ఆయన పక్షమున, యేసుక్రీస్తు పక్షమున మనకు అనుగ్రహింపబడిను. శ్రమ మనకి మేలు జరగటానికి, పరీక్ష నిన్ను నెగ్గించటానికి, పరీక్ష నిన్ను గెలిపించటానికి, శ్రమ నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచటానికి,
కష్టము నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ఏం చేస్తాడంట? శ్రమ కలిగిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు ఆయన పక్షముగా ఉండటానికి, దేవుని పక్షముగా ఉండటానికి. చాలా మంది కష్టాలు వస్తేనే యేసయ్య దగ్గరికి వస్తారు, రోగం వస్తేనే దారి దగ్గరికి పోయినట్టుగా, కష్టాలు వస్తేనే యేసయ్య దగ్గరికి వస్తారు. కష్టాలు పోయిననుకోండి, కొంతమంది అబ్బా ఇంకెందుకులే నా కష్టాలు పోయినాయి కదా అనుకుంటూ ఉంటారు. కానీ శ్రమలు ఒక్కోసారి నిన్ను ఉన్నతమైన స్థితిలోకి ఉంచడానికి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి అవుతుందా? ఉడులుతున్న నాకే ఆకలి అవట్లేదు అమ్మా. ఇంటనే మీకు ఆకలి అవుతుంది, గట్టిగా హల్లెలూయా. చాలా మంచిది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు త్వరగా చదువుకొని దాంట్లో ఉన్న ఆత్మీయ సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తిగల వారి మగుటకు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందమ్మా మాట? ఏమని? శ్రమల్లో అంతట్లో మమ్మను ఆదరించుతున్నాడంట అమ్మా. శ్రమలలో మమ్మను ఎవరు ఆదరిస్తున్నారు? దేవుడు ఆదరిస్తాడు. పిల్లలు ఉన్నారు కదా, గట్టిగా ఏడ్చారు అనుకోండి, మీరేం చేస్తారు? చాక్లెట్లో ఏదో కొనిస్తారు కదా. చూడండి, శ్రమ వచ్చినప్పుడు దేవుడు మన ఆదరించేవాడమ్మా, ఆదరించే దేవుడు. అందుకే ఆయన కృపామయుడు, కృప చూపిస్తాడు, నేను ఆదరిస్తాడు, నేను కాపాడుతాడు. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నీకు తోడుగా ఉంటాడు. మనకి తోడుగా ఉండి నడిపించే దేవుడు మన దేవుడు. అందుకే ఇక్కడ పౌలు అన్నాడు, శ్రమలు వచ్చినప్పుడు మమ్మను ఆదరించువాడు, మన ఆదరించేవాడు. ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనాను ఆదరించుటకు శక్తి గలవారు ఉన్నట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తాడంటమ్మా? మన ఆదరించాడు. ఎన్ని కష్టములైనా, ఎన్ని బాధలైనా దేవుడు మనని ఆదరిస్తాడు. శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోవద్దమ్మా, బాధపడొద్దు, వేదన పడొద్దు. దేవుని వైపు చూడండి. దేవుడు ఆదరించే దేవుడు, సహాయం చేసే దేవుడు, దేవుడు పక్షంగా మనకి వాజ్యమాడే దేవుడు. కనుక మనము కృంగిపోకుండా శ్రమలు వచ్చినప్పుడు నిలబడితే అదే ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే ఎంత ఆదరణ ఉంటుందో తెలుసా? దేవుని యొక్క ఆదరణ ఒక్కసారి ఇచ్చిన అనుకోండి, ఇంకా ఆదరణ ఎప్పటికి పోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే 5వ వచనంలో క్రీస్తు యొక్క శ్రమలో మా యందులాగును విస్తరించుచున్నావు, అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించుతున్నది. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ 5వ వచనంలో? క్రీస్తు యొక్క శ్రమలు క్రీస్తు యొక్క శ్రమలు మా యందులాగు విస్తరించుచున్నావు. క్రీస్తు యొక్క శ్రమలు, యేసయ్య పడ్డ శ్రమలు ఎవరు పడలేదమ్మా. యేసయ్య పడ్డ శ్రమలు ఈ లోపల ఏ మానవుడు పొందుకోలేదు, పడలేదు కూడా. ఆయన ఈ లోకంలో అనేకమైన శ్రమలు అనిపించాడు. మైక్ కింద నేను ఒకసారి వస్తుందా, ఒకసారి రావట్లేదు. హల్లెలూయా. అనేకమైన శ్రమలు అనిపించాడు యేసయ్య మన కొరకు అనేకమైన శ్రమలు. ఆ శ్రమల్ని మనం అనుకుంటే మన పడే శ్రమలు చాలా చిన్నవి, ఆయన పడే శ్రమలు. అందుకే క్రీస్తులాగా నేను శ్రమలు పొందుతున్నా, క్రీస్తు కొరకు నేను శ్రమలు పొందుతున్నా అంటాడు పౌలు. క్రీస్తు కొరకు మనం ఏమైనా శ్రమలు పొందుతున్నామా? పౌలు పొందుతున్నాడండి. క్రీస్తు కొరకు శ్రమలు పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు తెలుసా? ఆయన కొరకు సమర్పించుకొని, ఆయన సువార్తగా ప్రకటించుకొని, ఆ సువార్తను ప్రకటించడంలో ఆయన్ని రాళ్ళతో కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. చాలా సందర్భంలో ఆయన దూషించారు, తిట్టారు. ఆయన్ని సౌల్ని తిట్టారు. ఆయన్ని చంపాలని దాదాపు 2 నెలలు చెరసాల వేశారు. 2 నెలలు చెరసాల వేసి
ఆ చెరసాల నుంచి మళ్ళీ మరొక రోమ ప్రభుత్వం దగ్గర అక్కడ జైల్లోకి మార్చుకుంటూ తీసుకెళ్ళటానికి ఆ ఓడలో వెళ్తున్నప్పుడు దాదాపు ఆ పడవ వాళ్ళు ఆ సముద్రం వెళ్ళేటప్పుడు పడవ ఇరిగిపోయి ఆ చల్లని చీకటి ఆ చలికాలం మధ్యలో ఆ చల్లని కాలంలో ఆ నీళ్ళు వాళ్ళు 15 రోజులు ఉన్నారు. 15 రోజులు ఉన్నారు. ఒక్క శ్రమ కాదండి, దేవుని కొరకు చాలా శ్రమలు అనిపించాడు. ఈరోజు మనం ఏం అనిపిస్తున్నాం? దేవుని కొరకు మనకు వచ్చే శ్రమలో పక్కన పెట్టండి, దేవుని కొరకు మనం ఏ శ్రమలు అనిపిస్తున్నాం? దేవుని కొరకు మనం ఏ విధమైన సమర్పించుకొని ఈరోజు ఇదిగో యోబు గురించి అంత మంచి మహోన్నతమైన భక్తుడి కొరకు ఇదిగో భక్తుడి గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు సాతానుడు. ఈరోజు నీ కొరకు ఫిర్యాదు చేస్తే దేవుడు నువ్వు చెప్పినవన్నీ కరెక్టే అంటాడు. యోబు గురించి అనలేదు ఆ మాట. ఎందుకు అనలేదంటే ఆయన యథార్థవంతుడు, దేవుడే చెప్పాడు కాబట్టి. మన గురించి ఆ సాక్ష్యం దేవుడు చెప్తాడు, వీళ్ళు యథార్థవంతులండి, నన్ను నమ్ముకొని ప్రతి రోజు నన్ను అనుసరిస్తున్నారు, నన్ను ఆరాధిస్తున్నారు, సువార్తను ప్రకటించడానికి వాళ్ళు సమర్పించుకున్నారు, అనేక ఆత్మలు రక్షించడానికి వాళ్ళు సమర్పించుకున్నారు అనే ఆలోచన ఏ రోజున చేస్తున్నామా? ఇక్కడ పౌలు ఆ విధమైన సమర్పించుకున్నాడు. 6వ వచనంలో చూస్తే 6వ వచనం చదవనమ్మా త్వరగా. పొందుదము. ఎవరు ఆదరణ కనుక? దేవుని యొక్క ఆదరణ పొందుకోవటానికి శ్రమ. పౌలు తను అంటే దేవుని యొక్క ఆత్మలు సంపాదించడానికి శ్రమ పడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 7వ వచనం, విశ్వాసులు కూడా బాధలో భాగస్తులంట. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీయండి, త్వరగా ముగిస్తాను, వెళ్ళిపోదాం, మనం బలారాధనలోకి వెళ్ళిపోదాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, త్వరగా అమ్మా. యాచనలను సంబంధించి భయభక్తి కలిగి ఉన్నందున ఇక్కడ నేను పడ్డ ఆ శ్రమలో నా యేసయ్యను చూసి నేను శ్రమలు పడుతున్నాను అంటాడు. యేసు ప్రభు ఆయన శ్రమ పడటానికి వచ్చాడమ్మ, సుఖపడటానికి రాలా. యేసయ్య శ్రమ పడటానికి వచ్చాడు, మన కొరకు శ్రమ పట్టడానికి వచ్చాడు. మనం ఒకసారి కష్టం ఉందంటే వెళ్తామా అమ్మా? అక్కడ శ్రమ కలుగుతుందని వెళ్తామా? కరోనా టైంలో చూసాం కదా, ఆ కరోనా జ్వరం వచ్చినప్పుడు అక్కడికి వాళ్ళ దగ్గరికి పోతే మన కరోనా వచ్చిందని దరిదాపులోకి మనం పోలేదు. ఎందుకు? అక్కడికి పోతే మనకేమొచ్చింది? కరోనా వచ్చిందని మనం పోలేదు. శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలకు అప్పుల్లో వాళ్ళు ఎవరున్నానికి అప్పులు తగ్గిపోతే వాడు మన అప్పు అడుగుతానే మన ముఖం కూడా చూపిస్తాం. మనకి ఎంత సహాయం చేసినా కానీ తిరిగి మనం చెల్లించలేం. ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు చూడండి, మన శ్రమను తీసేయటానికి యేసయ్య ఆయన శ్రమ పొందుకోవటానికి, శ్రమలు కలిగి ఇదిగో ఆయన మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. లోక సువార్త తీయండి, 9వ అధ్యాయము. లోక సువార్త 9వ అధ్యాయము 22 చదవండి. 9:22 త్వరగా ముగిస్తాను. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది ఎవరు పొందుకున్నారు ఇక్కడ? యేసయ్య. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది, చూడండి, యేసయ్య సర్వ సృష్టిని సృష్టించిన వాడమ్మా. యేసయ్య సర్వ సృష్టిని సృష్టించిన వాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి యేసయ్య సృష్టించింది. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశులు యేసయ్య సృష్టించింది. ఈ భూమి, ఆకాశము, నక్షత్రము, సూర్య చంద్రులు మొత్తం యేసయ్య సృష్టించింది. ఆయన ఏదనుకున్నా కానీ అది చేయగలడు. అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకంలోకి శరణుదానుగా ఎత్తించి మన కొరకు శ్రమలు పొందుకున్నాడు కానీ శ్రమలు పొందుకున్నాడు. ఇన్ని శ్రమలు ఆయన పొందుకున్న శ్రమలు మామూలు శ్రమలు కాదండి. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ శ్రమలో ప్రారంభమైనవి. ఈ లోకంలోకి రావాలనుకున్నప్పుడే ఆయనకి మంచి స్థలం లేదా? జన్మించినప్పుడు పశువుల పాకులో
ఆ సత్రంలో జన్మించి స్థలం లేక పశువుల పాకలో ఉంచారు యేసయ్య. ఆయన జీవించిన తర్వాత కూడా ఆయన సువార్త ప్రకటించకూడదు అన్నారు. నువ్వు దేవుడని చెప్పుకుంటున్నావు అని అవమానించారు. ఆయన చిలువేసేటప్పుడు గాండ్రించి ముఖం మీద ఉమ్మేశారు. ఆయన ఎంతో మంది పిడిగుద్దులు గుద్దారు. ఆయన ఓడ్చుకున్నాడు. ఈ లోకములో మన రక్షించుకోవటానికి ఆయన పడ్డ శ్రమలు. అందుకే ఆయన ఏమన్నాడు 22వ వచనంలో, శ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసరించబడి చంపబడి 3వ దినమున లేచుట అసాధ్యము. ఆయన నేను శ్రమలు అనిపించడానికి వచ్చానయ్యా. ఈ మాటలో శ్రమలు రాకముందు చెబుతున్న మాటలో నేను ఎందుకు వచ్చానంటే శ్రమలు అనిపించడానికి. ఎవరి కోసము? నా బిడ్డల కొరకు, నేను ప్రేమించి నా బిడ్డల కొరకు, ఈ లోకము కొరకు. ఇదిగో ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించుకోవటానికి నేను శ్రమలు పొందుకోవటానికి వచ్చాను. శ్రమలు పొందుకొని మరణ శిక్ష అనిపించటానికి వచ్చాను. మరణ పొందుకొని పునరుద్ధానుడిగా సజీవుడిగా లేవటానికి వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డారా, శ్రమలు వచ్చినప్పుడు మనము చులకనగా చూడవద్దు. శ్రమలు వచ్చిన వాళ్ళని పట్ల కూడా మనము చులకనగా చూడొద్దండి. మనకి మన పక్కన వాళ్ళు ఏమైనా శ్రమ పడుతుంటే చాలా మంది బాగైంది అంటారు కదా. వీడికి బాగా కావాలి అంటూ ఉంటాం. మనం శ్రమలు వచ్చినప్పుడు ఆ మాట మనం అనకూడదు. ఎందుకంటే విశ్వాసంలో ఉన్నవారు శ్రమలు ఒకసారి ఏమవుతాయి, మనకి మేలే కదా. ఇప్పుడు మన పోయినవారు మా ఇందాక పాస్టర్ గారు శాస్త్రి చెప్పినట్లుగా లక్క కుమారుడు ఆశీర్వాదము, అది మాకు ఒక 4 రోజులు అందరికి కంటికి నిద్రలేదు. ఎందుకంటే హార్ట్ ఆపరేషన్, హార్ట్ మొత్తం మేము ఫోన్ చేస్తే డాక్టర్తో మాట్లాడితే 60% ఖరాబ్ అయిపోయింది హార్ట్ అన్నాడు. అని అసలు అర్థం కాల మాకు. ఏంటి 60% ఖరాబ్ అవటం, చెడిపోవటం ఏంటి అసలు మాకు ఇంకా అర్థం కాల. ఆపరేట్ చేయాలంటే 3 లక్షల పైనే అన్నారు. మేమందరం రిపోర్ట్లు తెప్పించుకుని మా ఇజోడ మా అమ్మాయి వాళ్ళ మామగారు ఆయన హెల్త్ డిపార్ట్మెంట్ ఆయనకు పంపించాం. ఆయనకు పంపిస్తే ఆయన హార్ట్లో ఏమి లేదని చెప్పారు. కానీ అంతకుముందు డాక్టర్లు మాత్రం రిపోర్ట్లు రాకముందు మాత్రం 60% ఆపరేషన్ అయింది. ఆపరేషన్ నేనన్నాను ఆపరేషన్ అంతా ఏమి కాదు. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నాం. సంఘానికి చెప్పాను ప్రార్థన చేయమని. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు ఆ శ్రమ ఈరోజు నేను అనుకోవటం ఆశీర్వాదానికి ఆ శ్రమ ఎందుకు వచ్చిందంటే మేలుకై. సాక్ష్యం చెప్పాలి, దేవుడు చేసిన కార్యం అది. విశ్వాసించాలి. దేవుని నమ్మిన 60% ఖరాబ్ అయిందని చెప్పిన ఆ డాక్టర్లు తర్వాత ఎంజోగ్రామ్ చేస్తే హార్ట్లో ఏ ప్రాబ్లం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హార్ట్లో ఏ ప్రాబ్లం లేదండి. అంత బాగుంది. ఎందుకంటే షుగర్ తప్ప ఆయనకి ఏమి లేదు. అది శ్రమ మేలైందా లేదా? డాక్టర్లు ఎంజోగ్రామ్ తీయక ముందు ఎంతో భయపెట్టారు. 3 రోజులు టెన్షన్ పెట్టారు మమ్మల్ని. ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ మేము కూడా తయారైపోయాం వెళ్ళటానికి. ఆపరేషన్ టైంకి మనం అక్కడ ఉన్నాంలే ఒక 2 రోజులని. కానీ దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు. మేము రిజర్వేషన్ చేసుకుందాం అన్న టైంలో కూడా రిజర్వేషన్ ఆపేశాడు. ఎందుకో నాకు పేరప్పుడు రాక నేను చూస్తున్నాను. మా పెద్దబాబు రిజిస్టర్ చేపిద్దామని నేను సైలెంట్కి వెళ్ళిపోయా. డాడీ ఏం చెప్పలేదని వాడు వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళేంది ఇంట్లో వాళ్ళు ఎదురు శిరీష పాస్టర్ అనుకొని కామ్గా వెళ్ళిపోయారు అని. కానీ నెక్స్ట్ రోజు వచ్చింది ఆపరేషన్ అవసరం లేదు, డిశ్చార్జ్ కూడా అవుతారంట ఆయన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ వచ్చినప్పుడు ఇప్పుడు మనం అనుకుంటాం శ్రమ కలిగింది కదా అని. వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు కాదా, శ్రమ వస్తే వీళ్ళు దేవుళ్ళు లేరా అని మనం అనుకోకూడదు. ఎందుకంటే శ్రమ వచ్చేందుకు మనకి అది ఒక పరీక్ష. ఆ పరీక్ష వెనకాల ఏముంటుంది? దీవెనలు ఉంటాయి. కనుక దేవుడు అంత గొప్ప కార్యం చేస్తాడండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ధైర్యంగా ఉండండి. ఏదైనా కృంగిపోవద్దు, బాధపడద్దు. శ్రమ యేసయ్య మన కొరకు శ్రమపడి ఆయన హింసించబడి కష్టాలు పాలయ్యి ఆయన రక్తాన్ని పరిశుద్ధమైన రక్తం కార్చి విలువైన ప్రాణం మన కొరకు పెట్టినవాడు మన యేసయ్య. ఆ శ్రమ వెనకాల దీవులు ఉంటాయి. కనుక మనం ఏమి భయపడకుండా దేవుని యొక్క కృపలో ముందుకు సాగుతాం. ఈ కొద్ది మట్లు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మెయిన్ చిన్న వాక్యం గురించి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 నాయన యేసయ్య నా ప్రభువా.